హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం మొక్కల కోసం వెల్డింగ్ మిషను కొన్నాం కదండి. ఐరన్ ఎలా కట్ చేయడానికి మరి మిషన్ ఎలాగా అని అడిగారు కదా చాలామంది. ఇదిగోండి మిషన్ కూడా. నాకు ప్రత్యేకంగా వీడియో చేయడానికి టైం సరిపోలేదండి. ఈరోజు మా అబ్బాయి ఢిల్లీ నుంచి వచ్చాడు, వీడియో చేస్తున్నాడు. ఈ ఐరన్ మిషన్ కట్ చేయడానికి మీకు ఆ మిషన్ పార్ట్లు ఏటేటి వచ్చాయో చూపిస్తాడు. చూడండి ఎలా బిగించాలి, ఏటేటి పార్ట్స్ వచ్చాయి. పార్ట్స్ చూపించమ్మా. అది ఫస్ట్ బిగించాలి అలాగా. అలాగా స్టాండ్ లాగా ఉందండి. మనకి బ్లేడ్ నేల మీద కటింగ్ అయిపోకుండా మనకి తిరిగేటప్పుడు కింద పెట్టేటప్పుడు స్పార్క్స్ అవి మనిషి మీద రాకుండా కటింగ్ చేసేటప్పుడు అది ఇచ్చాడండి. అలాగా బిగించుకోవడమే. అవి బిగిస్తున్నాడు. ఇలా చూపించమ్మా. ఇలాగండి బిగిస్తున్నాడు. తర్వాత 2 బ్లేడ్లు ఇచ్చాడండి. అదొకటి ఇదొకటి, పెద్దదొకటి చిన్నదొకటి ఇచ్చాడు, 2 బ్లేడ్లు. తర్వాత అగో స్క్రూ లాగా ఉంది కదా, ఆ బ్లేడ్ పెట్టేసి దాన్ని బిగిస్తున్నాడండి. ఇక్కడ బటన్ ప్రెస్ చేసి ఉంచితే ఇది తిప్పినప్పుడు ఇది బటన్ లోపలికి వెళ్తుంది. అలాగే అది బటన్ ప్రెస్ చేసి లోపలికి వెళ్ళినప్పుడు అది టైట్ చేయాలి. అక్కడ బటన్ ఇస్తాడు. ఆ బటన్ని ఇవ్వండి బాబు మా బటన్ వేలుతో బటన్ నొక్కాడు కదా, టైట్ చేస్తున్నాడు. అప్పుడు అది లోపలికి వెళ్తుందంట. టైట్ చేయడం చూపించమ్మా. అది ఇలా టైట్. ఆ 2 కూడా వాళ్ళే ఇచ్చారు. అవి తిప్పడానికి కూడా వాళ్ళే ఇచ్చారండి. ఇవ్వండి అలా తిప్పుతున్నాడు. అంతే అలాగ ఉంటుంది ఫ్రీగా. మనం పట్టుకోవడానికి హ్యాండ్ కూడా ఇస్తారండి. హ్యాండిల్ అంట, హ్యాండిల్ ఇచ్చారు. అదే హ్యాండిల్ పట్టుకోవడానికి ఇచ్చారండి. చూసారా దాన్ని తిప్పాడు కదా సైడ్కి. వెల్డింగ్ నేను మా అబ్బాయికి నేర్పిస్తానండి తర్వాత. ఎందుకంటే వెల్డింగ్ నేను నేర్చుకున్నాను కాబట్టి మా అబ్బాయికి ఒకసారి నేర్పించమన్నాడు. మళ్ళీ ఆడు ఊరు వెళ్ళిపోతాడు బుధవారం ఢిల్లీ. ఇంకోసం సరదా పడుతున్నాడు. మిషన్ వచ్చింది నేను కట్ చేస్తానమ్మా అని సరదా పడుతున్నాడు. గ్లాసెస్ వేసుకుంటున్నావు, గ్లాసెస్ షూస్ వేసుకున్నావు. బ్లౌజులు కూడా వేసుకుంటే బెస్ట్ కదా. బ్లౌజులతో కటింగ్ అవ్వదా. గ్లాసెస్ వేసుకున్నావు కంట్లో ఏమో తొల్లకుండా. కటింగ్ మిషన్ చేయడానికి రెడీ అవుతున్నాడండి మా అబ్బాయి. సమానంగా పెట్టుకొని ఆ బటన్ ఫ్రంట్కి పుష్ చేస్తే అలాగా మూవ్ అవుతుంది. మళ్ళీ కిందకి ఆపేయాలనుకుంటే కిందకి లాగాలండి ఆ బటన్ని, లేకపోతే ముందుకి ప్రెస్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఎలా కటింగ్ చేస్తాడో చూడండి మా అబ్బాయి. ఇంకో మిగతా కూడా సైజులు చూసుకొని కట్ చేస్తాం. దానికి ఎలాగో గీతలు అయ్యాయి కదా, తెలుస్తుంది ఎంత చెయ్యాలో. అవి పక్కన పెట్టేసి సమానంగా వచ్చాయి. ఇది కూడా కటింగ్ అయిపోయింది. ఓకే, ఎప్పుడు అటు ఇటు పెట్టచ్చు అండి. అలా కొలుసుకోవాలి.
మనం సగం చేసేటప్పుడు. మా అబ్బాయి చదువు కూడా ఇంజనీరింగ్లో మెకానికల్ తీసుకున్నాడండి. ఇలా ఐరన్ కటింగ్ చేస్తున్నాడు, మళ్ళీ కరెంటు పని చేస్తాడు. నాకు ఈ మధ్య కార్పెంట్ వర్క్ ఇంట్లో వర్క్ అయినప్పుడు కొన్ని ముక్కలు మనకి కర్ర ముక్కలు మిగిలితే దాంతో పీట కూడా తయారు చేసాడండి మా అబ్బాయి నాకు. కాకపోతే అది వీడియో తీయలేదు, ఆ పీట చూపిస్తాను మీకు ఇప్పుడు. ఆ మిషన్ని ఇలా పెట్టాలండి, ఎందుకంటే అవతల సైడ్ పెట్టారా అంటే మీకు అక్కడ గచ్చు అయినా లేకపోతే టైల్ అయినా లేకపోతే సంథింగ్ ఇంకేదైనా సరే బ్రేక్ అయిపోతుందండి. మిషన్ రన్నింగ్లో ఉంటుండగానే ఆపుతాం కదా, కొద్దిగా తిరుగుతుంది కదా, అందుకే మిషన్ ఈ విధంగా పెట్టాలండి. మొక్కలు ఇప్పుడు అవి చూపించాము 2 మొక్కలు, ఆ పెద్ద మొక్కలోని ఈ మొక్కలు కలుపు, కింద నేల మీద పెట్టు, అలా పెట్టు, కర్ర తీసి అక్కడ పెట్టు. ఈ పెద్ద మొక్క ఇప్పుడు వెల్డింగ్ ఎలా చేస్తామంటే అదండి, అలా చేసి. వేడిగా ఉందా ఐరన్? ముందుకు పట్టుకోకూడదండి, ఐరన్ వేడిగా ఉంటుంది. ఐరన్ స్టాండ్ అవుట్ అయిపోద్ది. కిందనేమో కట్ చేసుకొని 4 పక్కన 4 మొక్కలు పెట్టుకోవచ్చు. కాళ్ళు కావాలి. ఎంత ఉంది అది? 52లో సగం, ఒక్కొక్కటి సగం 26 అంటే 13 మొక్కలు. 13కి ఎంత వస్తుంది చూడు, నాకు చూపించు. 13కి ఎంత వస్తుందో అంత అయితే సరిపోతుంది. కరెక్ట్గా ఆ లెవెల్ స్టాండ్ ఉండాలి, ఎందుకంటే మనకి కిందన ఒంగోని ఆకులు పడిపోయినా ఏం పడిపోయినా తుడుచుకోవడానికి బాగుంటుంది. అవి 4 మొక్కలు చేయాలి. మా అబ్బాయి కార్పెంటర్ పని కూడా చేస్తాడండి. మొన్న మొక్కలన్నీ మీకు దేనికైనా పనికి వస్తుంది. అలా చూపించు, అక్కడ ఇదిగోండి, ఇలాగా చూపించి కింద పెట్టేసి. ఇదిగోండి తయారు చేసాడు మా అబ్బాయి. ఈ మొక్క సమానంగా ఉన్నాయి. మళ్ళీ దీని కింద చూసారా, ఇవి కూడా సమానంగా 2 మొక్కలు ఉన్నాయండి. మేకులేసి చక్కగా చేశాడు. ప్లైవుడ్ వర్క్ చేసేటప్పుడు కర్ర చేశాడు, ఏదైనా బాగుంటుంది అనేసి చేశాడండి. మళ్ళీ ఈ 2 కూడా ఎలా అతికించాడో చూడండి. ఈ రెండు ముక్కలు మీరు ఎలా అతికించాడు అనుకున్నారు. ఇదిగోండి ఇలా తిరగేస్తే ఇవి వేసాడండి, ఇవి రివర్స్లో పెట్టాడు. ఇవి పెట్టి 2 ముక్కల్ని ఇలా అతికించాడు. పీట అడుగు భాగంలో పెట్టాం, పైన పెడితే మళ్ళీ ఎవరికైనా గుచ్చుకుంటుందని అడుగు భాగంలో పెట్టాడండి. కార్పెంటర్ పని కూడా చేశాడు మా అబ్బాయి. నేనైతే హ్యాపీ ఫీల్ అవుతున్నాను. పిల్లలు అన్ని రంగాల్లోనూ ఉండాలి, అన్నీ నేర్చుకోవాలి. ప్రతి దాంట్లోనే పిల్లలు ముందడుగులో ఉండాలి, దేనికి భయపడకూడదు అని. మా అబ్బాయి ఇది ఫస్ట్ టైం అండి కటింగ్ చేయడం. నిజంగా ఎలా చేస్తాడని నేను అనుకున్నాను, కానీ బాగానే చేశాడు. ఎక్కడ ప్రాక్టీస్ అయితే అవ్వలేదండి. మా అబ్బాయి చదువులో ఉన్నప్పుడు ఇవన్నీ ప్రాక్టీస్ అవ్వలేదు కదా. దగ్గరుండి మా అబ్బాయి చేత కట్ చేయించానండి. తనే కట్ చేస్తానన్నాడు. వెల్డింగ్ కూడా తనే చేస్తానంటున్నాడు. చూద్దామండి. నేను దగ్గరుండి మా అబ్బాయి చేత వెల్డింగ్ చేయిస్తాను. ఈ వీడియో కూడా అందుకే ఎక్కడ ఆబుద్దేయడం లేదు, కంటిన్యూషన్ వీడియోలోనే ఉంచుదామని ఎక్కడ ఆబుద్దేయడం లేదు, కంటిన్యూషన్ చేయిస్తున్నాను. మా అబ్బాయి మార్కర్ కోసం వెళ్ళాడు. స్టాండు ఇలా కూడా అడ్డగా కూడా ఇలా నిలువుగా పొడుగ్గా పెట్టుకోవచ్చు, ఇలా కూడా ముక్కలు కట్ చేసి పెట్టచ్చండి. ఇదొక రకంగా తయారు చేసుకొని ఏదైనా స్టాండ్ పెట్టి చిన్న చిన్న మొక్కలు కూడా పెట్టుకోవచ్చు దీని మీద. ఇవి మా దగ్గర ఇంట్లో ఉన్న ఐరన్ ముక్కలండి. మొన్న డాబా కట్టించేటప్పుడు చిన్న ఐరన్ ముక్కలు ఉంటే పక్కన పెట్టాను. నేను ఇలాంటి వాటితోనే ప్రాక్టీస్ అయ్యానండి. ఆ రోజు అనుకోకుండా ప్రాక్టీస్ అవ్వడం వల్ల నాకు వీడియో తీసిన వాళ్ళు ఎవరు లేరు. ఎలాగో మనం ఐరన్ మిషన్ చేసినప్పుడు వీడియో చేస్తాం కదండి, అందులో చూపిస్తానండి. ఐరన్ స్టాండ్లు, ఐరన్ మిషన్లు అవి 4 ముక్కలు కటింగ్ చేసి పక్కన పెట్టేయాలి.
మాకు కొత్తేనండి, ఎలా వస్తుందో చూడాలి. మిషన్ కొన్నాము, వెల్డింగ్ మిషన్, కటింగ్ మిషన్లు అయితే కొన్నాము, కానీ ఎలా వస్తుందో మాకు కూడా కొత్తేనండి. కాకపోతే కొంచెం ప్రాక్టీస్ అయ్యే చేస్తున్నాము. ఎవరైనా సరే ఈ వీడియో చూసి ఇలా చేసేయవచ్చు అని మాత్రం చేసేయకండి. ప్రాక్టీస్, అనుభవం పెద్దవాళ్ళు పక్కన పెట్టుకొని, లేకపోతే మన వెల్డింగ్ మిషన్ వాళ్ళు ఒక పక్కన పెట్టుకొని చేయడంలో మనకే సేఫ్. కాకపోతే మేము ఎందుకు ఇప్పుడు పక్కన పెట్టుకోలేదంటే, నేను మా అబ్బాయి పక్కన ఉన్నాను కాబట్టి ధైర్యంగా చేస్తున్నాడు. పిల్లలు ఇటబ్బా గట్టిగా చెప్పు. నిపుణుల పర్యవేక్షణ చేయవలసింది. నిపుణుల పర్యవేక్షణలోనే చెయ్యాలండి ఇలాంటి కరెంటు ఏమైనా సంబంధించినవి ఏమైనా సరే. ఓకే, డన్, చేయనన్నా. నాలుగు ముక్కలు యాక్చువల్గా ఈ వీళ్ళల్లో చేయకూడదు, బయట ఓపెన్ ప్రెస్లో చేయాలండి. కాకపోతే చిన్న వర్కే కదా, ఇది మీకు చూపించడం కోసం ఇంట్లో పెట్టాము. ఇదిగోండి, ఇలా రఫ్ ఇదంతా ఇలా వస్తుంది. ఇక్కడ దాని తాలూకా తుప్పర్ల తాలూకా రఫ్ అండి ఇది. ఇంకా ఈ 4 పట్టుకు అక్కడ పెట్టు, కింద అలా బలం ఇది చెక్క తీసి చూపించు. అవి స్టాండ్ లాగా వస్తుంది 4 ముక్కలు. ఇది వెల్డింగ్ ఎలా చేస్తామో మరొక వీడియోలో చూపిస్తామండి. ఇది ఒక పెద్ద ప్రాసెస్ అయ్యింది కదా ఇప్పుడు. దయచేసి పిల్లలు మాత్రం ఎవరు, మా బాబు కొంచెం మెచ్యూర్డ్, 24 ఏజ్ అండి మా అబ్బాయిది. సివిల్స్ చదువుతున్నాడు, ఇంజనీరింగ్ అయిపోయింది. కాబట్టి కొంచెం మా అబ్బాయికి ధైర్యం చేసి ముందుకు ఈ వెల్డింగ్ మిషను, ఈ కటింగ్ మిషన్కి చేతికి ఇవ్వడానికి మేము పక్కనే పెద్దలు 2-3 పక్కనే ఉండి చేయిస్తున్నాము. ఎవరు చిన్నపిల్లలు మాత్రం ముట్టుకోకండి దయచేసి. ఇది చాలా రిస్కీ జాబ్ అండి, ఇది రిస్కీ పని ఇది. అలాగా పెట్టాలా, అది అలా స్టాండ్ కింద వస్తుంది. కింద చిన్న రౌండ్ ప్లేట్లు ఉంటాయి కదా, అవి పెట్టాలి. చిన్న చిన్నవి మనకి అవి అమ్ముతారు, రౌండ్ ప్లేట్లు, వాషర్ అంటారు వాటిని. ఓకే, ఆ ప్లేట్లని, రౌండ్ ప్లేట్లని దాని కింద వెల్డింగ్ చేసి పెట్టేస్తే స్టాండ్ నిలబడుతుంది.